శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఏపీ టుడేకి స్వాగతం. మరింత మంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సవినయంగా మనవి చేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఎలా ఉందంటే, ఎదుటివాడు నాశనం అయిపోవాలి, వాడు నాశనం అయిపోతే వాడి స్థానంలో నేను బ్రతకాలి. ఇది ఎక్కడ నీతండి? జగన్మోహన్ రెడ్డి గారిని వెంటాడటం ఆ మధ్య మనం చూసాం. రాయలసీమలో వరద వచ్చినప్పుడు అన్నమయ్య జిల్లాకు పర్యటనకు వెళ్ళి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఆయన హెలికాప్టర్ గాల్లోనే గిరగిరా గిరగిరా తిరిగేసి అట్లాగే గాల్లో కలిసిపోవాలన్నారు. ఎంత ఉక్రోషం మనిషి పట్ల, ఎంత ఆవేశం! ఆ మనిషి ఒక్కడు పోతే చాలు. ఇది ఎక్కడ ఆలోచన అండి? ఇది ఎక్కడ డెమోక్రసీ అండి? ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అండి? ఒకడు నాశనం అయితే నేను బాగుండాలనేటటువంటి ఈ విధానం ఎక్కడా? ఈ పరిస్థితి ఏంటి? ఇది ఎవడు హర్షిస్తాడు? ప్రజాస్వామ్యంలో దీన్ని ఎవరైనా సరే కనీసం పాటిస్తారా? నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద విజయవాడలో జరిగినటువంటి దాడిని ఖండించిన తర్వాత ఆయన శీఘ్రంగా కోలుకోవాలని చెప్పేసి ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేసిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల జరిగినటువంటి దుశ్చర్యను ఖండించారు. పర్వాలేదులే, మనిషి లైన్లోకి వచ్చాడు అనుకున్నాం. ఉత్తరాంధ్రకు వెళ్ళగానే డ్రామాలు అన్నాడండి. ఇక్కడ వచ్చేసి ఆయన దత్తపుత్రుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ రాత్రితోటి ఆయన కొట్టుకున్నాడు అన్నాడండి. ఆయన కొడుకేమో రాయి ఎక్కడి నుంచి వచ్చావు, తాడేపల్లి నుంచి వచ్చావు అన్నాడండి. మరి ఇంతలోకే ఆ సతీష్ అనేవాడిని పట్టుకోవటం, ఆకాష్, దుర్గా ఆ ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరినీ పట్టుకోవటం, విచారణ జరగటం, ఇదంతా అయ్యేసరికి ఆ మీడియా కానివ్వండి, ఆ యొక్క చంద్రబాబు నాయుడు ముద్దుల కొడుకైనటువంటి మరి లౌక్యం లేని లేదా మతి లేని లోకేష్ కానివ్వండి, ఏమంటున్నారు? క్వార్టర్ గొడవంట. క్వార్టర్ ఇస్తామని ఇయ్యలేదు, 350 రూపాయలు ఇస్తామని ఇయ్యలేదు. పచ్చ కామెరలు ఉన్నోడికి లోకమంతా పచ్చగా కనపడింది. డబ్బులు లేదే జన సమీకరణ చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది తెలుగుదేశం పార్టీ. డబ్బులు లేకుండా ఒక్కడు వాళ్ళ ప్రోగ్రాంకి రారు. డబ్బులు లేకుండా వాళ్ళు వాహనాలు అరేంజ్ చేసినా కానీ ఆ వాహనం ఎవరు ఎక్కరు. మందు ఉండాల, పలావ్ ప్యాకెట్ ఉండాలి, ఆ విధంగా అలవాటు చేశారు వాళ్ళు. అదేవిధంగా ఎదుటి పార్టీ వాళ్ళు కూడా ఇచ్చారని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇచ్చుంటారని క్వార్టర్కి వచ్చిన తిప్పలని అతని నోటి వెంట రావటం, అతను ట్వీట్ చేయటం, ఆ పచ్చ మీడియా మొత్తం కూడా మరలా ఇది క్వార్టర్కి వచ్చిన తిప్పలు, 350 రూపాయలకు వచ్చిన తిప్పలు అని చెప్పేసి రాయటం. ఎటు పోతున్నాం మనం అంటే? నిన్నేమో ఆయన చేసుకున్నారు, ఇది డ్రామా అన్నారు. ఇవాళ వాళ్ళని పట్టుకునేసరికి ఇప్పుడు ఏమంటున్నారు? కొత్త నాటకం. పట్టుకునేసరికి వచ్చేసి క్వార్టర్కి వచ్చిన బాధ, 350 రూపాయలు డబ్బులు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. వీళ్ళ బతుకులు ఇంతేనా? వీళ్ళ జన్మలకి మారవా? వీళ్ళ బుద్ధులకి మారవా? ఎంతప్పటికీ అబద్ధాలు 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 అబద్ధాలు, అసత్యాలు చెప్పుకుంటూ ముందుకెళ్ళటం. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాపం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు గారికి అంత కోపం ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, నేను చాలా పిల్లోడిని,
ఆయన 75 ఏళ్ల ముసిలోడు 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేశాడు. అంతకాలం ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఆయన ఇది నేను చేసిన పని అని చెప్పుకోవటానికి ఒక్కటంటే ఒక్కటి లేదు. చంద్రబాబును చూస్తే గుర్తొచ్చేటటువంటి పథకము లేదు. చంద్రబాబును చూస్తే గుర్తొచ్చేది బ్యాక్ స్టాబ్, వెన్నుపోటు మాత్రమే అని అన్నాడని, నిజం చెప్పాడని, నిజాలు ప్రజల ముందు చెప్తావా అని ఏకంగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవాలి. నిజాలు చెప్పేవాళ్ళు ఎవరు కూడా ఉండకూడదు. ఎందుకంటే నిజాలు చెబితే చంద్రబాబు అనేవాడు అసత్యానికి చిరునామా చంద్రబాబు. ఈ రాష్ట్రంలో నిజం జగన్ అయితే అసత్యం చంద్రబాబు. కాబట్టి అతనికి తావు ఉండదు, ఇక్కడ అతనికి చోటు ఉండదు. అందుకే రాయి తీసుకొని కొట్టండి, ఏది దొరికితే అది తీసుకొని కొట్టండి, తరిమి కొట్టండి. ఇలాంటి ఉన్మాదమైనటువంటి ప్రకటనలు చేస్తా ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు ప్రజాస్వామ్యానికి పనికి వస్తారా? వీళ్ళు మళ్ళీ ప్రజాస్వామ్యం గురించి ముచ్చట్లు చెప్తారు. వీళ్ళు మళ్ళీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అంతా కలిశామని చెప్పి చెప్తా ఉంటారు. నమస్తే.